హాయ్ హలో నమస్తే. నేను మీ లక్ష్మీ కోడూరు. ఈరోజైతే నేను మీ ముందుకి ఒక స్వీట్తో అయితే వచ్చానండి. అది కోకోనట్ క్యారెట్ బర్ఫీ. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు మనం ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం మనం ముందుగా క్యారెట్ అయితే తీసుకున్నామండి. 1/2 kg బాగా క్లీన్ చేసుకొని తర్వాత పీల్ చేసుకుంటున్నానండి. పీల్ చేసుకున్న తర్వాత ఇట్లా పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత నేను ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాత్ర పెట్టుకున్నాను. ఆ పాత్రలో వాటర్ని అయితే పోసుకున్నానండి. ఎందుకంటే ఈ పీసెస్ని మనం ఇప్పుడు బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పక్కకు పెట్టుకోవాలండి. వడకట్టుకొని అవి బాగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు నేను కార్న్ ఫ్లోర్ తీసుకున్నానండి. 6 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. తర్వాత 1 కప్ షుగర్ తీసుకున్నానండి. మీరు ఎక్కువగా స్వీట్ తినే వాళ్ళైతే ఇంకొక 1/2 కప్ కూడా తీసుకోవచ్చు షుగరు, అది మీ ఇష్టము. తర్వాత నేనైతే మిక్సీ జార్కి వేసుకున్నాను. చాలా మెత్తగా చేసుకోవాలండి, పేస్ట్ లాగా. కొద్దిగా అవి మనం వడకట్టుకున్న వాటర్ కూడా మిక్స్ చేసుకోవచ్చు పేస్ట్ అవ్వడానికి. తర్వాత నేనైతే ఒక పాన్ పెట్టుకున్నానండి. స్టవ్ వెలిగించుకొని అందులో ఒక 3 స్పూన్స్ గీ వేసుకున్నాను. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం కదండి, అది వేసుకొని బాగా కలయబెట్టుకోవాలండి. ఫ్లేమ్ అయితే మీరు లో ఫ్లేమ్ పెట్టుకోవాలండి, హై ఫ్లేమ్ పెట్టుకోకూడదు, ఎందుకంటే మాడిపోతుంది. లో ఫ్లేమ్లోనే బాగా కలయబెట్టుకోవాలండి. అది బాగా పేస్ట్ గట్టిపడాలి. నేను మళ్ళీ 2 టేబుల్ స్పూన్ గీ వేసుకుంటున్నాను. తర్వాత ఒక ప్లేట్ తీసుకోవాలండి. ప్లేట్లో మనం గీ వేసుకోవాలి. చూస్తున్నారుగా, ఇలా వేసుకోవాలండి. చూసిన తర్వాత ఇప్పుడు ఈ పేస్ట్ ఉంది కదా, ఇది ఆ ప్లేట్లో వేసుకోవాలి. మనం కొద్దిసేపు ఆరబెట్టాలండి. ఇలా అవుతుంది, గట్టిపడుతుందండి. గట్టిపడిన తర్వాత మనం ఇలా మనకు తగ్గట్టుగా మనకి ఎలా వస్తే అలా షేప్స్ చేసుకోవచ్చు. ఇలా షేప్స్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా తీసుకొని నెమ్మదిగా మనం డ్రై కోకోనట్ పౌడర్ తీసుకున్నాం కదా, దానికి అటు ఇటు వైపుగా 2 సైడ్లుగా చేసుకోవాలి. అలా చేసుకొని ఒక్కొక్కటిగా గార్నిష్ చేసుకొని ఆ కోకోనట్ పౌడర్తో పెట్టుకోవాలండి. పైన ఒక పిస్తా పప్పు కూడా పెట్టుకోవాలి. అంతేనండి, కోకోనట్ క్యారెట్ బర్ఫీ రెడీ అయిపోయింది. ఇదేనండి, నేనైతే టేస్ట్ చేశాను, చాలా బాగా వచ్చింది. పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. పఫీగా ఉంటుంది, తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. నేనైతే టేస్ట్ చేశాను, చాలా బాగా వచ్చిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Please subscribe to my channel Lakshmi Koduru. Thank you.